గజ్వేల్లో నిర్వహించిన లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్జీ ముఖ్య అతిథిగా పాల్గొని అహల్యాబాయి హోల్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మానసిక దృఢత్వంతో ప్రజలనే తన కుటుంబంగా భావించి రాజ్యాన్ని పరిపాలించారని గుర్తు చేశారు. హిందూ సమాజం ఐక్యంగా ఉంటే భారతదేశం మరింత పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. కులాలు వేర్వేరు అయినప్పటికీ మనుషులంతా ఒకటేనని, పిల్లల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. సమరసత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శమని, రైతుల సంక్షేమం కోసం చెరువులు త్రవ్వించడం, దేవాలయాల నిర్మాణం, ప్రజా సంక్షేమం కార్యక్రమాల ద్వారా ఆమె లోకమాతగా గుర్తింపు పొందారన్నారు. మహిళా అధ్యక్షురాలు రుక్మిణి మాట్లాడుతూ 3 శతాబ్దాల క్రితమే మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన మహనీయురాలు అహల్యాబాయి హోల్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో TUWJ H 143 గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు జి నవీన్ కుమార్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సిద్ధు బింగుస్వామి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ హరినా పవన్, సీనియర్ జర్నలిస్ట్ పి వెంకటేశం, వివిధ కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈరోజు లోకమాత అహల్యాబాయి 301 జయంత్యోత్సవాన్ని గజ్వేల్ శిశు మందిర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ ఆకుల నరేష్ బాబు గారు అధ్యక్షత వహించారు. మరి ముఖ్య అతిథిగా సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ గారు శ్రీ అప్పల ప్రసాద్జీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఇక్కడ ప్రారంభ శిక్షావర్గ జరుగుతున్నది. వారికి కూడా ప్రసాద్జీ గారు అనేకమైనటువంటి RSS చేసినటువంటి మంచి పనులన్నీ కూడా వివరించడం జరిగింది. మరి హిందువుల్లో ఐక్యత పెంపొందడం ప్రస్తుతం ఉన్నటువంటి అవసరం కాబట్టి హిందువుల్లో ఉండేటువంటి మంచి లక్షణాలను పెంపొందించుకొని దేశ సమైక్యతకు హిందూ భావజాలం చాలా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్లో లోకమాత అహల్యాబాయి హోల్కర్ 301వ జయంతి, అదేవిధంగా సంత్ శిరోమణి గురు రవిదాస్ గారి 650వ జయంతి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. సామాజిక సమరసత వేదిక 1983 14 ఏప్రిల్ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా పూణే నగరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష, అంటరానితనము రూపుమాపి మనమంతా హిందువులు బంధువులు అనే భావన కల్పించి దేశవ్యాప్తంగా సామాజిక సమరసత వేదిక పనిచేస్తున్నది. ఇందులో భాగంగా సామాజిక సమరసత కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రయత్నం చేసినటువంటి లోకమాత అహల్యాబాయి హోల్కర్, అదేవిధంగా సంత్ కులంలో పుట్టినా కూడా ఆధ్యాత్మిక ధార్మిక చింతనతోటి అత్యున్నత స్థాయిలో ఎదిగి మహారాజులు కూడా అతనికి శిష్యులైనరు. అదేవిధంగా మధురాలైంది. ఈ విధంగా ఆయన యొక్క మహిమాన్విత జీవితాన్ని, ఆయన చిన్న మోచి కుటుంబంలో పుట్టినా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనమంతా దేశం కోసం, ధర్మం కోసం ప్రయత్నం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళాలని చెప్పాలనే ఉద్దేశం.